ఏబీసీడీ కేటగిరీలో చేసే అవకాశం లేదని కమిషన్ తేల్చింది. అదే సమయంలో 2 గ్రూపులుగా వర్గీకరించిన ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. అభివృద్ధి చెందని అంటే ఇట్లా మొత్తం మ్యాటర్ ఇవ్వడం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ కమిషన్ పేర్కొన్న ప్రకారం ఎస్సీలో అత్యధిక వెనుకబడిన 15 కులాలను గ్రూప్ 1లో చేర్చారు. మొత్తానికైతే ఇది మొత్తం రిజర్వేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక అక్షరాస్యత ప్రభుత్వ ఉద్యోగాల వాటాలు ఇలా అని ఇక్కడ మొత్తం వీటిలో అక్షరాస్యత సంబంధించి 50% లోపు ఉన్న కులాలు 8% లోపు ఉన్నాయి. మళ్ళీ లిటరసీ 50 నుంచి 60% సంబంధించి మధ్య కులాలు 4 ఉండగా 60% పైగా లిటరసీ 3 కులాల్లోనే ఉందని పేర్కొన్నారు. మరి ఇదే గ్రూప్లో ప్రభుత్వ ఉద్యోగాల జనాభా వాటా కన్నా ఎక్కువ ఉద్యోగాలు పొందిన కులాలు 3 ఉన్నాయి. జనాభా వాటా కన్నా తక్కువ ఉద్యోగాలు మొత్తానికైతే మొత్తం ఓవరాల్గా ఇవ్వడం జరిగింది. మనకు ఏదైనా ఉన్నప్పటికీ ఖచ్చితంగా మనకు మార్చి నెలలో మాత్రం సంబంధించిన ఎస్సీ వర్గీకరణ సంబంధించి క్లారిటీగా రాబోతుంది. ఏప్రిల్ మొదటి వారం లోపు అంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన నాటికన్నా లేదంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మనకి ఏప్రిల్ మొదటి వారం రెండో వారం లోపు అయితే ఇందుకు సంబంధించిన గెజిట్ కూడా రాబోతుంది. బీసీ సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని పంపుతారు కాబట్టి అది తర్వాత విషయం. మొత్తానికైతే మనకు అందుకే ఏప్రిల్ తర్వాతనే కొత్త నోటిఫికేషన్ ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఖచ్చితంగా పాత నోటిఫికేషన్ సంబంధించి ఈ పెండింగ్ పత్రాలన్నీ ఇచ్చి మరి కొత్త నోటిఫికేషన్ సంబంధించి ఈ వర్గీకరణ సంబంధించి అంశాలు రిజర్వేషన్ తెలియని తర్వాత మనకు ఏప్రిల్ మే తర్వాతనే కొత్త నోటిఫికేషన్లపైన ప్రభుత్వం